హాయ్, వెల్కమ్ టు ఎన్కే అఫీషియల్. ఈరోజు మనము వేలాంకని మాత ఫెస్టివల్స్ చూడబోతున్నాము ఈ వీడియోలో. సో ఇక్కడ జరిగే ఈవెంట్స్ ఏంటి అంటే, ఈ చర్చ్కి కొత్తగా బిషప్ గారు వస్తున్నారనమాట. సో ఆయనకి హార్టీ వెల్కమ్ చెప్తూ ఈ గ్రాండ్ ఈవెంట్ అయితే అరేంజ్మెంట్ చేశారు. సో ఈ చర్చ్ నేను మీకు చూపించలేదండి ప్రీవియస్ వీడియోలో. అండ్ ఈ చర్చ్ వచ్చి మెయిన్ చర్చ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. 2 డివిజన్స్ కింద ఉంటుంది అనమాట చర్చ్. అండ్ ఇక్కడ జరిగే ప్రతి ఒక్క చిన్న ఈవెంట్ని కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడికి చాలామంది వస్తారు కాబట్టి. వస్తున్నారు చూడండి, ఆయనే డాక్టర్ టి సగయరాజ్ గారు, బిషప్ గారు అనమాట ఆయన. ఫెస్టివల్స్కి ముందు ఇసుకదారి ఎవ్వరు లేరు అసలు. మెయిన్ చర్చ్ పైనుంచి క్యాప్చర్ చేసామండి దీన్ని. వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి చూస్తే మేరీమాత చర్చ్ ప్రాంగణం అంతా కూడా కనిపిస్తుంది. అండ్ కనిపించే చర్చ్ మెయిన్ రోడ్లో ఉంటుంది. అది కూడా నేను మీకు చూపించలేదు ప్రీవియస్ వీడియోలో. అండ్ ఈ చర్చ్కి స్ట్రైట్గా వస్తే ఈ మెయిన్ చర్చ్ అలాగే ఇసుకదారి కూడా కనిపిస్తుంది. అండ్ నాకు కనిపిస్తున్న చర్చ్కి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మన చర్చ్ రూమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో నైట్ టైం వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ జీసస్ స్టాచ్యూ మీకు ఆల్రెడీ తెలిసిందే, ఈవినింగ్ టైం తీసింది, ఎంత బాగుందో చూడండి. అండ్ ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, చల్లగాలి. ఈ స్టాచ్యూ వచ్చి 62 feet ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. రియల్గా చూస్తే చాలా బాగుంటుంది, వీడియోలో కాబట్టి కొంచెం. మార్నింగ్ స్టార్ చర్చ్ మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ 40,000 మెంబర్స్ అంటే ఇంకా చెప్పలేము కదా అసలు. ఇప్పుడైతే కొద్దిగా తక్కువ మందే. అండ్ ఫెస్టివల్ టైంలో అయితే ఇప్పుడు ఇంకా చాలామంది వస్తారు. నిజంగా 40,000 మెంబర్స్ కన్నా ఇంకా ఎక్కువ కెపాసిటీతో ఈ చర్చ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్యాన్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. బుక్స్ డిపో అనమాట. మేరీమాత గారికి సంబంధించిన ఆర్టికల్స్, బుక్స్ అన్నీ ఇక్కడే అవైలబుల్గా దొరుకుతాయి. అండ్ ఇది వచ్చి ఆరోగ్యమాత చర్చ్కి అండ్ మార్నింగ్ స్టార్ చర్చ్కి మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఆరోగ్యమాతకి సంబంధించిన అన్ని ఆర్టికల్స్ దొరుకుతాయి. చూడండి, ఇసుకదారిలో నడిచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ ప్రేయర్ చేసుకొని ఆరోగ్యమాతని దర్శనం చేసుకుంటారు చర్చ్లోనికి వెళ్ళి. ఇది ఫెస్టివల్ టైంలో కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి. నిజంగా ఫెస్టివల్ డేకి ముందు రోజు అనమాట ఇది. అండ్ ఆ రోజు అయితే ఇంక అసలు మార్కెట్ నేను మీకు చూపించలేదు ప్రీవియస్ వీడియోలో, అందుకని చెప్పి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి. ఫ్యాన్సీ ఐటెం నుంచి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనకి అవైలబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి, పర్లేదు. మార్నింగ్ టైం ఎండలు చాలా ఎక్కువగా ఉండడంతో ఈవినింగ్ టైం చూపించాల్సి వచ్చింది. సో ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ దొరికాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా. ఫెస్టివల్ చూడండి ఎంత బాగుందో అసలు చర్చ్. ఇక్కడ ఈ చర్చ్కి ఆపోజిట్లో కూడా ఇంకొక డిపో ఉంటుంది, అది నేను చూపించలేదు. చూడండి ఎంత బాగుందో చర్చ్ అసలు. ఫెస్టివల్ డే కాబట్టి జనం చూడండి, నిజంగా ఎక్కడెక్కడి నుంచి వస్తారు జనము ఈ టైంకి. ఇసుకదారి చూడండి అసలు ఖాళీనే లేదు, ఇంతమంది ఈ టైంకి అస్సలు ఖాళీ ఉండదు అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 29th ఫ్లాగ్ ప్రొసెషన్ జరుగుతుంది. మేరీమాత గారి జెండా ఎగురవేస్తారు. ఇది చూడడానికి ఎంతమంది అసలు ఖాళీనే లేదు. ఈవినింగ్ టైం జరుగుతుంది అన్నమాట.
వీడియో తీయడానికి కూడా లేదు, అసలు చాలా దూరం నుంచి తీయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంత జనము అసలు ఖాళీ లేదు. అండ్ ఈ ఫ్లాగ్ వచ్చి కింద నుంచి ఎగరవేస్తారు. పైకి వచ్చేలోపు మన మనసులో ఉన్న కోరికలు, ఇంకా మనకున్న బాధలు, లోటుపాట్లు అన్నీ కూడా తీరిపోతాయండి. ఫస్ట్ డే జరుగుతుందన్నమాట ఇది. అసలు నడవడానికి కూడా ఖాళీ ఉండదు, ఎంతమంది జనము. ఈ ఫ్లాగ్ ప్రొసెషన్ చూడడానికే నడవలేని వారు సైతం వచ్చి చూస్తారన్నమాట. చిన్నపిల్లలతో సహా వస్తారు చూడడానికి. ఎంత పవర్ఫుల్ అంటే ఆవిడ నిజంగా చూడండి. నడిచి కూడా కాలి నడకను కూడా వస్తున్నారు. ఇంత గ్రాండ్గా చేస్తున్నారు చూడండి. అసలు ఆ మేరీ మాత గారిని చూస్తే చాలు అనుకునేవాళ్ళు చాలామంది. నిజంగా ఆవిడని చూస్తే చాలు అనుకున్న బాధలన్నీ తీరిపోతాయి అని అనుకున్న వాళ్ళు ఎంతోమంది. అసలు మా జీవితాల్లో కూడా చాలా అద్భుత కార్యాలు చేశారు ఆవిడ. నిజంగా ఆవిడ నమ్మని వారంటూ లేరండి. హిందూస్ కూడా ఇక్కడికి వస్తారు, వచ్చి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. ఫ్లాగ్ని నేను ఇంతకన్నా దగ్గరగా తీయలేకపోయాను. ఇది కూడా ఒక బిల్డింగ్ పై నుంచి తీయాల్సి వచ్చింది దూరంగా, ఎందుకంటే దగ్గరికి వెళ్ళడానికి అసలు ఖాళీనే లేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను మీకు ఫ్లాగ్ పిక్చర్స్ తీసాను. అండ్ ఆగస్టు 13th ఊరేగింపు అనమాట. మేరీ మాత గారిది ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపులో ఎంతమంది పాలు పంచుకున్నారు అసలు. నిజంగా నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. చాలామంది ఇక్కడ నడవడానికి కూడా చోటు ఉండదు అనమాట, అంతమంది. ముంబై నుంచి కూడా ఇక్కడికి వస్తారు. மூன்றாம் தேரிலே புனித அந்தோனியா பவனியாக எடுத்து வரப்படுகிறார். In the third car, Saint Anthony of Padua is coming. Third palki. In the fourth car, Saint Joseph, the most chaste spouse, is coming. பெரிய தேருக்கு முன்பாக நிற்க வேண்டாம். அந்த தேர் அங்கே கிளம்புவதற்கும் கோயிலுக்கு முன்பாக கிளம்புவதற்கும் நிச்சயமாக நீங்கள் இடையூறாக இருக்க மாட்டீர்கள். எனவே பால்கி புனித ஆரோக்கிய அன்னையின் அன்பு பக்தர்களே, திருமலையின் சுடர் விளக்காகவும் ஜபத்தின் அடையாளமாகவும் இறை நம்பிக்கை பெருக கிறிஸ்துவின் அன்பு அனைவரையும் ஆட்கொள்ள நாடுகளிடையே அமைதி நிலவ மக்களிடையே அன்பு பெருக. அமைதி கிடைக்கணும், சமாதானம்
அருள் நிறைந்த மரியே வாழ்க, ஆண்டவர் உம்முடனே, பெண்களுள் ஆசி பெற்றவர் நீரே, உம்முடைய திருவயிற்றின் கனியாகிய இயேசுவும் ஆசி பெற்றவரே. அருள் நிறைந்த மரியே வாழ்க, ஆண்டவர் உம்முடனே, பெண்களுள் ஆசி பெற்றவர் நீரே, உம்முடைய திருவயிற்றின் கனியாகிய இயேசுவும் ஆசி பெற்றவரே. தந்தைக்கும் மகனுக்கும் தூய ஆவியாருக்கும் மாற்றுமை உண்டாவதாக. எங்கள் பாவங்களை பொறுத்தரலும், எங்களை நரக நெருப்பிலிருந்து காப்பாற்றும், எல்லாரையும் விண்ணுலக பாதையில் நடத்தியறலும். உமது இரக்கம் யாருக்கு அதிகம் தேவையோ அவர்களுக்கு கருணையுடன் உதவி புரியும். பெண்களுள் ஆசி பெற்றவர் நீரே, உம்முடைய திருவயிற்றின் ఎంతమంది జనము చూడండి, అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నిజంగా ఈ ఫెస్టివల్స్ ఇక్కడ మెయిన్ అంటే ప్రతి ఒక్క ఇయర్ ఇలానే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అంతమంది. మేరీ మాత గారిని చూస్తే చాలు మా కష్టాలన్నీ తీరిపోతాయి అని అనుకున్న వాళ్ళు చాలామంది. ఆవిడ చూడడానికి కోసమే ఇక్కడికి అందరూ వస్తున్నారు. నడవలేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. నిజంగా ఆవిడ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా ఆవిడ ఆరోగ్యాన్ని ఇచ్చింది. సో అందుకనే ఆవిడని అవర్ లేడీ ఆఫ్ హెల్త్ అని కూడా అన్నారు. సో వీడియోలో మనం అన్ని చర్చెస్ కవర్ చేసామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.